నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ప్రతి ఏటా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది ఎదురు చూసిన ఆధ్యాత్మిక యాత్ర ఆరంభమైంది మహాశివుని భక్తులు జీవితంలో ఒక్కసారైనా సందర్శించుకోవాలనే అమర్నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది హిమగిరుల మధ్య మంచు రూపంలో సాక్షాత్కరించే బోళాశంకరుని దర్శనం కోసం భక్తుల బృందం బారులు తీరగా ఈ ఏడాది యాత్రకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది 2 నెలల క్రితం ఉగ్రముఖ దాడి చేసిన పహల్గాం దారుణం ఇంకా కళ్ల ముందే కదలాడుతుండగా 50,000 మంది సైనికుల భద్రత మధ్య ఈ యాత్ర దాదాపు 39 రోజుల పాటు కొనసాగనుంది. శంభో శంకర హరహర మహాదేవ. హిమాలయాల్లో భక్తుల సాహసయాత్ర ప్రారంభం. ప్రతికూలతలనే పరీక్షలుగా భావిస్తూ ప్రయాణం. 39 రోజుల పాటు సాగనున్న అమర్నాథ్ యాత్ర. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అత్యంత విశిష్టంగా హిందువులు భావించే అమర్నాథ్ యాత్ర షురు అయ్యింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో మునుపెన్నడూ లేని భారీ భద్రత నడుమ అమర్నాథ్కు కదిలారు భక్తజనం. హరహర మహాదేవ నినాదాలతో కష్టాన్ని మరిచి ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి బుధవారం ఉదయం అమర్నాథ్ యాత్రను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు యాత్రి నివాస్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాత్రికులు హరహర మహాదేవ భంభం బోలే నినాదాలతో సందడి చేశారు. జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. అందుకే ప్రతి ఏటా హిమగిరులు ఓం నమశివాయ అని శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగుతుంటాయి. దైవత్వమనే భావనే మానవుల ప్రశాంతతకి ఆధారం. రకరకాల రూపాల్లో దైవారాధన మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. అందులో ఈ అమర్నాథ్ యాత్ర ఏడాదికి కొన్ని రోజులే ఉంటుంది. హిమరూపంలో దర్శనమిచ్చే లింగాన్ని దర్శించాలంటే ఈ పరిమిత కాలంలోనే జరగాలి. అందుకే అమరేశ్వరుడి దివ్య దర్శన భాగ్యం కోసం భగీరథ ప్రయత్నమే చేస్తారు భక్తులు. సృష్టి రహస్యాన్ని, అమరత్వాన్ని శివుడు పార్వతికి వివరించిన పుణ్యస్థలం అమర్నాథ్. దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన అమర్నాథ్ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువు తపిస్తారు. అమర్నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించినా, మానస సరోవరం పేరుతో సరస్సుని కొలిచినా ఎన్నో జన్మల పుణ్యం. దర్శించుకోవాలని కోరుకుంటే సరిపోదు. ఆ పరమశివుడి అనుగ్రహం లేకుంటే ఆ మహిమాన్విత క్షేత్రాన్ని చేరుకోవడం సులభం కాదనేది ఎక్కువ మంది నమ్మకం. అమర్నాథ్ను మహిమాన్వితమైన మనోహరమైన సన్నిధానంగా పిలుస్తుంటారు భక్తులు. అమర్నాథ్ గుహకు కూడా ఎంతో ప్రత్యేకత, అంతకు మించి విశిష్టత ఉంది. 5,000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం. కశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప మహాముని కాపాడాడని ఓ కథనం. ఈ పురాణగాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతుంటారు. ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు. ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని, బాబా బర్ఫానీ మంచులింగాన్ని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. ప్రతి ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. అది సమయానుకూలంగా ఏడాదిలో
నెల నుంచి 2 నెలల మధ్య ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారుతాయి. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతుందని చెబుతుంటారు. అందుకే ఈ మనోహర ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరహరుడిని దర్శించుకుంటారు. అమరలింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే అమర్నాథ్ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటోంది. అయితే ఈ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతికూల వాతావరణం, ప్రకృతి తెచ్చిపెట్టే విపత్తులతో పాటు పొంచి ఉన్న ఉగ్రదాడుల ముప్పు అమర్నాథ్ యాత్రను సాహసోపేత యాత్రగా మార్చాయి. అత్యంత ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర షురూ అయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మునుపెన్నడూ లేని భారీ భద్రత నడుమ అమర్నాథ్కు కదిలారు భక్తజనం. హరహర మహాదేవ నినాదాలతో మార్గ మధ్యంలో చోటు చేసుకునే అలసటలను మరిచి ముక్కంటి సన్నిధికి చేరుకోనున్నారు. ఈసారి యాత్రకు ఎలాంటి భద్రత కల్పించారో ఇప్పుడు చూద్దాం. అమర్నాథ్ యాత్రకి భారీ భద్రత. ఆపరేషన్ శివ పేరుతో సెక్యూరిటీ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత్ భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ యాత్ర సజావుగా సాగేలా చూసేందుకు గాను భద్రతా బలగాలు ఆపరేషన్ శివను ప్రారంభించాయి. బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు సాగనున్న ఈ యాత్ర కోసం 50,000కు పైగా సైనికులను యాత్ర మార్గాల్లో పహారా కోసం నియమించారు. బేస్ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో మోహరించారు. బాడీ స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం 3.36 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా రోజుకి 15,000 మంది యాత్రకు బయలుదేరేలా చర్యలు తీసుకున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో యాత్రికులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ యాత్రలో వెళ్ళాలి అనుకున్న వారు అక్కడ ప్రభుత్వం వారు విధించినటువంటి నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే వెళ్ళాలి. వారు పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నాము అని చెప్పేసి వారికి డాక్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఏ తారీఖున వెళ్తున్నాము ఏంటి మొత్తం కూడాను వారికి ఇవ్వాలి. వారు చెప్పిన విధంగా మాత్రమే ఈ యాత్ర ప్రారంభించి ముగించాల్సి వస్తుంది. అయితే అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆషాఢంలో ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు ఉంటుంది ఈ యాత్ర. ఇలా ఈ యాత్రని మొదలు పెట్టడము ముగించడము జరుగుతూ ఉంది ఈ మధ్య సమయంలో. అయితే అసలు ఈ అమర్నాథ్ యాత్ర ఎక్కడ ఉంది, ఎంత ఎత్తులో ఉంది? ఇది కాశ్మీర్ ప్రదేశంలో ఉన్నటువంటి యాత్ర. ఇది అమర్నాథ్ యాత్ర బాల్టాల్ నుంచి ప్రారంభమయ్యే మొదటి రూట్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రూట్ ద్వారా ఒక్క రోజులోనే యాత్ర పూర్తవుతుంది. కానీ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటారు. రెండో మార్గం పెహల్గాం నుంచి ఈ యాత్ర ప్రారంభమై 48 కిలోమీటర్లు సాగుతుంది. దాదాపు 3 నుంచి 5 రోజుల పాటు ఈ మార్గంలో అమర్నాథుణ్ణి దర్శించుకునేందుకు సమయం పడుతుంది. ఇక హెలికాప్టర్ సర్వీస్ ద్వారా బాల్టాల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకి 6 కిలోమీటర్ల దూరంలోని పంజతర్ణి వరకు వెళ్లాలి. అక్కడి నుంచి తిరిగి నడక మార్గమే శరణ్యం. కానీ ఈసారి హెలికాప్టర్ యాత్రని రద్దు చేశారు.
ముందు అమర్నాథ్ యాత్రకి వెళ్లాలనుకునే వారికి కొన్ని జాగ్రత్తలను, అలవాట్లను చేసుకోవాలని చెబుతారు. కొండ ప్రాంతాల్లో ముందుగానే ట్రెక్కింగ్ చేస్తే ఈ యాత్రకి సన్నద్ధమైనట్లు అవుతుంది. అలానే కొండ ప్రాంతంలో నడుస్తుండగా శరీరం నుంచి నీరు బయటికి పోవడం ఎక్కువ. కాబట్టి యాత్రకి వెళ్ళినప్పుడు కావలసినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాకుండా ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. పెహల్గాం దాడి తరువాత అమర్నాథ్ యాత్ర జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే పలుసార్లు సెక్యూరిటీపై సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెహల్గాం బాల్టాల్లోనైతే చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు. ఈసారి అమర్నాథ్ యాత్రికులకు RFID ట్యాగ్లు ఇచ్చారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు ఆర్మీతో పాటు BSF, CRPF బలగాలతో సెక్యూరిటీని పటిష్టం చేశారు. అలాగే యాత్ర మార్గాన్ని నో ఫ్లై జోన్ గా ఇప్పటికే ప్రకటించారు. అమర్నాథ్ యాత్రకు ఈసారి హెలికాప్టర్ సర్వీసులను నిలిపేశారు. నిజానికి అమర్నాథ్ యాత్రకి ముందే జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు నెల రోజుల పాటు మాక్ డ్రిల్స్ చేపట్టాయి. యాత్ర మార్గంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎలా తిప్పికొట్టాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. పెహల్గాం దాడి జరిగి 2 నెలలు దాటినప్పటికీ కశ్మీర్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తంగా ఈసారి అత్యంత పకడ్బందీగా అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేశారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోయేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. భక్తులకు కొండంత భరోసానిస్తున్నాయి.